హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, బరాబర్ ప్రేమిస్తా మూవీతో ముందుకు వచ్చిన చంద్రహాస్ కావచ్చు, ఆయన తండ్రి ప్రభాకర్ గారు కావచ్చు, చాలా కష్టాల పాలయ్యారు ఆ సినిమాను నమ్ముకుని అని చెప్పు వార్తలు వస్తున్నాయి. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే కొన్ని ఇష్యూస్ మాట్లాడుతూనే ఉండాలేమో, బికాజ్ వాళ్ళు రియలైజేషన్ రావడానికి కెమెరా ముందుకు వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో సారీ చెప్పడాలు ఇవి కాదు కదా. అవును, మనం నిజంగా రియల్గా మనం ఫీల్ అయ్యాయో మనం తప్పు చేశాము, నేను ఇంకా ఇప్పుడే బడ్డింగ్ స్టార్ని, నాకు ఇంత యాటిట్యూడ్ ఏంటి అని అబ్బాయి అనుకుని ఉంటే గొడవ ఉండేది కాదు. అలా అనుకోకుండా నేను ప్రభాకర్ కొడుకుని, నేను చాలా పెద్ద స్టారు అన్నట్టు ఫీల్ అయ్యాడు అబ్బాయి. దానివల్ల కష్టాలు పాలయ్యాడు నన్ను అడిగితే. అంటే సినిమా హిట్ అయ్యేదండి ఒకవేళ అలా ఉండకపోతే. అంటే హిట్ అంటే ఓకే, యావరేజ్గా అయినా వెళ్ళి ఉండేదేమో ఖచ్చితంగా. అవును. ఇంకొకటి అండి, సినిమా అనేది మీరు కంటెంట్ ప్రధానంగా ఉండాలి, బూతులు ప్రధానంగా ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బూతు అనేది మనకి వైసీపీ వచ్చాక అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అవసరం లేదు, మీరు మామూలుగా తీయండి, ఒక సాదాసీదా కథతోటి ఒక చిన్న ట్విస్ట్ పెట్టండి చాలు, అద్భుతంగా చూస్తారు. పిల్లలు అలాంటివే చూస్తున్నారు, యూత్. అలా కాకుండా నేనేదో ఇలా పాడితే లేకపోతే ఇలా మాట్లాడితే ఫేమ్ వస్తుంది, ట్రెండ్ అయిపోతాను, ఫేమ్ అయిపోతాను, సినిమాని చూసేస్తారంటే, సినిమా చూసేది కుటుంబాలు చూస్తాయి, అంటే ఫ్యామిలీస్ చూస్తాయి, యూత్ చూస్తారు. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్లో మాట్లాడుకోవటం వేరు, పబ్లిక్లో మాట్లాడటం వేరు. పబ్లిక్ స్పీకింగ్ అంటారు, అందుకే అదొక కోర్సు తెలుసా మీకు? ఉంది ఇప్పుడు కదా, నా చిన్నప్పుడే నేను ఇంటర్లో ఉండగానే చేశా. పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా అవసరం. మనం ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడాలి, ఏ పదాలు వాడాలి, ఇవి అబ్బాయికి నేర్పించాలి. మన సైకియాట్రిక్కి చూపించమన్నాం మనం. అదేవిధంగా పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ కూడా అబ్బాయి చేయాలి. ప్రభాకర్ గారు చేయిస్తే, అంటే ఇప్పుడు మన అబ్బాయి కెరీర్ ఆగిపోవాలని కోరుకోవట్లా, కాకపోతే ఏంటంటే మంచిగా వెళ్ళాలి. అవును, మంచిగా వెళ్ళాలంటే ఏం చేయాలి? మార్చుకోవాలి, యాటిట్యూడ్ మార్చుకోవాలి. అసలు యాటిట్యూడ్ స్టార్ అనే పేరే మార్చుకుంటే ఇంకా బాగా వెళ్తాడేమో. అవును కదా, ఆ ట్యాగ్ కి తగ్గట్టే ప్రవర్తించడం కూడా అదే నేను అంటున్నా, అదే గొప్ప అనుకున్నాడు. అవును. ఇప్పుడు ఈ పేరు పెట్టుకుని, అసలు పేరు ఎవరు పెట్టారా, అతను పెట్టుకున్నాడా, వేరే వాళ్ళు పెట్టారా, వేరే వాళ్ళు ఇచ్చారా, తండ్రి చెప్పారా, మనకు తెలియదు. యాటిట్యూడ్ ఉండాలి, కానీ ఎంత యాటిట్యూడ్ ఉండాలో అంతే ఉండాలి. అవును, అందరికీ యాటిట్యూడ్ ఉంటుంది, కానీ మనం ఎవరి దగ్గర తగ్గాలి, ఎవరి దగ్గర ఇదిగా ఉండాలి తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది కదా, అవును, ఎక్కడ తగ్గాలో తెలుసున్నవాడే అని. వాళ్ళు జీవితంలో పైకి వస్తారు. కాబట్టి మనం సినిమాలు చూసేది ఎందుకంటే మంచి తెలుసుకోవటానికి. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ది ఆ డైలాగ్ చూడండి, ఎంత ఫేమస్ అయింది. అవును, అది వాడుకోవాలి. అలాంటివి మనం అంటే మనకి మనం అప్లై చేసుకుని మనం ఎలా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నా కొడుకు చాలా గొప్పవాడు, యష్ అంతటి వాడు అవ్వాలి, యష్ లక్షణాలు అన్నీ ఉన్నాయంటే, యష్ లక్షణాలు సినిమా వరకే. కేజీఎఫ్లో యష్ ఎలా చేయాలో అలా చేశాడు, కానీ పబ్లిక్లో అతను అలా ఉండడు కదా. అవును, క్యారెక్టర్ వేరు, వ్యక్తిగా మీరు ఉండడం వేరు. కాబట్టి ఆ డిఫరెన్స్ మీ అబ్బాయికి బోధించండి ప్రభాకర్ గారు అని చెప్తున్నాం. ఇప్పుడు నష్టపోయింది ప్రభాకర్ కుటుంబం. ఇప్పుడు అప్పుల పాలు అయ్యారంటారు, మనకు తెలియదు అప్పుల పాలు అయ్యారో లేదో. ఎంతో కొంత నష్టపోయి ఉంటారుగా మొదటి సినిమాకి ఈ సినిమాకి. కాబట్టి యాటిట్యూడ్ స్టార్ అనే పేరు మార్చుకుని సక్సెస్ స్టార్ అని రావాలంటే అతను యాటిట్యూడ్ మార్చుకోమని చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ మేడం, మీరు చెప్పింది వాస్తవం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.